గేమ్ చేంజర్ మూవీ అసలు ఇది శంకర్ గారైనా డైరెక్ట్ చేసింది లేదా ఒక తెలుగు డైరెక్టర్ ఎవరైనా చేశారా? అసలు ఎక్కడా శంకర్ గారు మార్క్ కనిపించలేదు. శంకర్ గారు గ్రాండియర్ గా చూపించడం మీద పెట్టిన ఇంట్రెస్ట్ మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం మీద పెడితే బాగుండేది. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. మరీ భారతీయుడు 2 లాంటి రాడ్ సినిమా అయితే కాదు. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ మాత్రం స్టోరీకి వేరే డైరెక్టర్ నుంచి లైన్ తీసుకోవాలా? అసలు ఏముంది ఇందులో? పైగా కొత్తగా ఏమైనా స్క్రీన్ ప్లే రెడీ చేశారా అంటే అది లేదు. రొటీన్ రొట్ట స్క్రీన్ ప్లే. సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, ఐఎమ్ అన్ప్రిడిక్టబుల్ అని. కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఈ మూవీ ఈ టైంలో రావాల్సిన మూవీ అయితే కాదు. ఒక 10 years బ్యాక్ వస్తే బాగుండేది. ఇంకా కథ ఏంటంటే చాలా సింపుల్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఒక సీఎం కావాలనుకునే మినిస్టర్ కి మధ్య జరిగే ఫైట్. దానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. అసలు ఐపీఎస్ గా ఉన్న రామ్ నందన్ ఐఏఎస్ ఎందుకు అయ్యాడు అనేది స్క్రీన్ మీద చూడాలి. పాన్ ఇండియా లెవెల్ మూవీని ఇలాంటి ఒక అవుట్డేటెడ్ స్క్రిప్ట్ తో తీయడం సాహసమని చెప్పాలి. ఎంతో హైప్ ఇచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బానే ఉంది, కానీ అంత మంచి పాయింట్ అక్కడ ఏం లేదు. ఇంతకు ముందు శంకర్ గారి సినిమాల్లో కనిపించే ఇంపాక్ట్ లేదు. ఎవరో ఒక రెగ్యులర్ మాస్ డైరెక్టర్ తీసిన ఫీల్ అయితే వచ్చింది. సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, మెయిన్ గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. ఇంకా ఎస్జే సూర్య ఎప్పట్లానే తన సైకో లాంటి యాక్టింగ్ తో అదరగొట్టేశారు. సరిపోదా శనివారం డైలాగ్ మంచి సిచ్యువేషన్ లో వాడుకున్నారు. ఇంకా హీరోయిన్ కేఆర్ అద్వాని జస్ట్ ఓకే, ఒక రెగ్యులర్ తెలుగు ఫిల్మ్స్ లో ఉండే హీరోయిన్ లానే ఉంది. అంజలికి మాత్రం మంచి క్యారెక్టర్ ఇచ్చారు, తను బానే చేసింది ఫ్లాష్ బ్యాక్ లో అలాగే ప్రెజెంట్ లో. తమనన్న బీజియం మాత్రం చాలా బాగుంది. మెయిన్ గా ఎస్జే సూర్యకి ఒక డిఫరెంట్ బీజియం ఇచ్చాడు, అది చాలా బాగా అనిపించింది. సాంగ్స్ ఓకే పర్లేదు. ఇంకా డైరెక్టర్ శంకర్ గారు కొంచెం గ్యాప్ తీసుకొని ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ లాంటిది ట్రై చేయడం బెటర్. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయాలి. ఇంతకు ముందు శంకర్ గారి మూవీస్ లో మంచి ఎమోషన్స్ ఉండేవి, కానీ ఇప్పుడు వస్తున్న మూవీస్ లో అవి కనిపించడం లేదు. భారతీయుడు 2 కంటే ఈ మూవీ బానే ఉంది, కానీ శంకర్ గారి నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇలాంటి మూవీస్ ఆల్రెడీ మీరు తీసేశారు, మళ్ళీ అవే తీయాలని ఎందుకు ట్రై చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇంకో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే జస్ట్ ఓకే, ఫ్యాన్స్ వరకు సాటిస్ఫై చేస్తుంది. అది కూడా తెలుగు ఆడియన్స్ కి మాత్రమే. ఎక్స్పెక్టేషన్స్ ఎంత తక్కువ పెట్టుకుని వెళ్తే అంత మంచిది.